హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్, షమిత మరియు ఒడితల ఇంద్రనీల్. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఫరిడవిల్లుతున్న హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి సుమారు 1,50,000 రూపాయలతో చేసిన వెండి హారాన్ని సమర్పించి మొక్కును చెల్లించుకున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రముఖ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్, షమిత దంపతులు దర్శించి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సతీష్ కుమార్ దంపతులు గతంలో మొక్కుకున్న మాట ప్రకారం వెండి హారాన్ని అమ్మవారికి సమర్పించారు. అలాగే పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మేలు జరగాలని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని వేడుకొన్నారు. అనంతరం వారిని దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ స్థానిక మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. श्री महागणाधिपतये श्रीगुरवे नमः। दक्षिणायने वर्षऋतु श्रावणमासे द्वादश्यां लक्ष्मीवासरे शुभवासरे शुभनक्षत्रे शुभकर्मे वन्दनविजयद्रवकुटुम्बस्य मौनभार्गवस्तोत्रोद्भवस्य श्रीनिवासानां दस्य पूजितानां दस्य आर्यश्रीनां दस्य सहा कुटुम्बस्य हिरण्य बालाभरण अलंकरणार्थं श्री रेणुका एल्लम्म देवता परिपूर्णानुदायकदासीत् सर्थं अर्चन विधानेन पूजां निर्वहिष्ये अक्षतలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం धातवेदसे सुनवामसो मराठीयतोर्णः दिवेदः सनपरिघर्दुर्भान विश्वा नारेव सिन्धुं दुर्गात्तिग्निः कामज्जवलनां तपसाग्रवन्दिं कर्मफले दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने हत्तं पारयानव्य अस्मान् स्वस्तिघर्दुर्गान् विश्वा ओस्य पृथ्वी बहुलान् उर्वी अवातोकातनयानहिं यो विश्वानि न పట్టణంలో కూడా వచ్చిన ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితీ అనేది మనకు ఉంది. మొదటికెళ్ళి కూడా నేను కూడా అదేవిధంగా మన గ్రామ ప్రజలతోని, హుస్నాబాద్ పట్టణంతో, అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న నాయకులతో అందరితో కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకునేది. ఏ పండుగ వచ్చినా, ఏ పెద్ద కార్యక్రమం అయినా కానీ వచ్చి అమ్మగారితో అమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ వెళ్ళేవాడిని. నాకు ఒకరోజు అనుకోకుండా అనిపించింది, అమ్మవారికి ఒక హారం చేయించాలని చెప్పి నాకు కోరిక కలిగించిన అమ్మవారు. అప్పటి నుంచి వెళ్ళి నేను కనీసం 2 సంవత్సరాలు అవుతుందనుకుంటా ఇది ఒక కోరిక. ఎవరికి చెప్పినా కానీ అది ఎందుకో ఏదో రకంగా పోస్ట్పోన్ అవ్వకుండా రావడం జరిగింది. మొన్న ఒక సందర్భంలో కూడా లక్ష్మీనారాయణ గారు చైర్మన్ అయిన తర్వాత వారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అమ్మవారికి నేను హారం చేయించాలని చెప్పి నాకు అనిపిస్తుంది, చేయించాలని చెప్పి వారు పట్టుబట్టి అమ్మవారి హారం చేయించుకొని అయ్యా తీసుకొచ్చిన మనం తప్పకుండా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల కొన్ని నాకు ఇంట్లో వచ్చే పరిస్థితి లేకుండే దాంతో మేము సమయానికి అమ్మవారికి హారం అందజేయలేకపోయినాం. అయితే ఈరోజు శుక్రవారం, శ్రావణ మాసం మంచి రోజు అని చెప్పి ఈరోజు తప్పకుండా అమ్మవారికి హారాన్ని ధరించేటట్టు చేయాలి అని చెప్పి అనుకొని
మరి మేమందరం కూడా మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు చూపించుకోవడం జరిగింది. అమ్మవారు మా నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ అమ్మవారి వారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమం లోపల దిగ్విజయంగా ముందుకు పోయేటట్టు వారు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ సందర్భం ఎట్లా కలిసి వచ్చిందంటే మా నాయకురాలు కవితకు కూడా ఈ మధ్య లోపలనే బెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి అమ్మగారు తప్పకుండా అందరూ కూడా చాలా గొప్పగా మా అందరిని ఆశీర్వదిస్తారని చెప్పి నమ్మకం కూడా నాకు ఉందని తెలియజేసుకుని అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం.